Please do subscribe to Prajabheri News Channel. అదేవిధంగా ఈనాటి ఈ కార్యక్రమానికి గౌరవ మన ఎల్సిసి అధ్యక్షులు చైర్మన్ బాబాగారు గారిని వేదికగా కోరుతున్నాను. ముఖ్యంగా పరమేశ్వర టీచర్లు కోరుతున్నాను. మరి ముందుగా ఈరోజు జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్న పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ వారి చిత్రపటానికి పూలమాల వేయవలసిందిగా మన ముఖ్య అతిథిగా కోరుతున్నారు. దయచేసి भैया
Thank you all. ముందుగా అశ్విని ఎయిత్ క్లాస్ 7th క్లాస్ స్టూడెంట్. ఆమె దీన్ దయాళ్ ఉపాధ్యాయ గురించి మాట్లాడారు. నాకు విద్యను బోధిస్తున్న ఉపాధ్యాయులకు, నా తోటి విద్యార్థులకు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జన్మదిన శుభాకాంక్షలు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు 1916 సెప్టెంబర్ 25న ఉత్తరప్రదేశ్లోని మధురా దగ్గర నల్లా చంద్రవా అనే గ్రామంలో జన్మించారు. 1931లో మొదటి 10 మంది స్వయం సేవకులలో ఒకరిగా చేరి ప్రాదేశిక సహా ప్రచార స్థాయికి ఎదిగారు. 1952లో భారతీయ జనసంఘలో చేరి ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. 1947లో జనసంఘ అధ్యక్ష పదవి చేపట్టే వరకు ఆ పదవిలో కొనసాగారు. దీన్ దయాళ్ గారి పత్రికలు మొదటిది RSS వారపత్రిక పాంచజన్య, 2 స్వదేశ్ దినపత్రిక. భారతీయ జనసంఘకు సిద్ధాంతాలు లేవన్న వారి నోరు మోయించడానికి ఏకాత్మక మానవతావాదం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. కొందరు మరణించే వరకు జీవిస్తారు, కొందరు మరణించిన తర్వాత కూడా జీవిస్తారు అని దీన్ దయాళ్ గారి అభిప్రాయం. పండిట్ దీన్ దయాళ్ గారు 1968 ఫిబ్రవరి 11న అకాల మరణం చెందారు. జై హింద్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు యోగా ఇన్స్టిట్యూట్ గారికి వచ్చి యోగా తీసుకోమని కోరుతున్నాను. సారీ అదే ఉంటే బాగుంటుంది కదా. మొదలైన యోగాసనాలు చేసే వాళ్ళకి ఆరోగ్యంగా ఉండాలి. నేటి జీవన విధానం ఎలా ఉందంటే రాత్రి గోడలు, సెల్ ఫోన్లు ఉపయోగిస్తూ మానసికంగా గురవుతున్నారు. మరియు ట్యాబ్లు ఇలాంటివన్నీ ఉపయోగిస్తూ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. ఇప్పుడున్న బిజీ లైఫ్లో ప్రశాంతంగా ఉండాలంటే మళ్ళీ ఇప్పటి యువత ఎలా ఉందంటే వేగంగా బైకులు నడుపుతూ ప్రమాదాలకు గురై జీవం కోల్పోతున్నారు. కాబట్టి ఇప్పుడున్న బిజీ లైఫ్లో సంతోషంగా ప్రశాంతంగా ఉండాలంటే మళ్ళీ యోగాపై దృష్టి పెట్టి జీవనం అంతా కూడా సంతోషంగా గడుపుకోవాలని మా ఈ విద్యార్థుల ఉద్దేశం. అయిపోయిందమ్మా. We also welcome Dr. Rajeshri Garu, who is an civil assistant surgeon, who is also the assistant professor in pediatrics in the Dental Hospital of Meghna. Along with our committee members, our secretary, vice president, all the staff, press media, and the children. మీ అందరికీ తెలుసు, మనం ఇవాళ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ బర్త్ యానివర్సరీ అనేది సెలబ్రేట్ చేస్తున్నాం. గత 5 years నుంచి ఈ ప్రోగ్రామ్ అనేది మనము సెలబ్రేట్ చేస్తున్నాం. 25th సెప్టెంబర్ రోజు ప్రోగ్రామ్ సెలబ్రేట్ చేయడం కారణం అంటే ఫస్ట్ గవర్నమెంట్ హ్యాస్ మేడ్ ఇట్ కంపల్సరీ. ఇట్స్ అన్ అవేర్నెస్ ప్రోగ్రామ్. చాలామంది అన్సంగ్ హీరోస్ ఉన్నారు, ఎవరైతే చాలా పార్టిసిపేట్ చేసి వాళ్ళు చాలా మా సొసైటీకి చాలా దే హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ అ లాట్. సో వాళ్ళ గురించి మనం తప్పకుండా ఒక అవేర్నెస్ అనేది తీసుకోవాలి. అలాగను ఏదైతే మాకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తున్నారు BDRS స్కీమ్ అనేసి, డిజబిలిటీ రీహాబిలిటేషన్ స్కీమ్ ఇచ్చేదే తన అనేది ఆ స్కీమ్ అనేది సార్ పేరు మీదనే ఉంటుంది, దీన్ దయాళ్ డిజేబుల్ రీహాబిలిటేషన్ స్కీమ్. సో ఇట్ ఈస్ కంపల్సరీ. కనీసం మాకు ఇంత వాళ్ళు ఫైనాన్షియల్ సపోర్ట్ చేసినప్పటికీ ఒక రోజైనా తన గురించి మేము తనని సన్మానం చేయడానికి ఈ రోజు అనేది మాకు ఇచ్చారు ఇప్పుడు. అలాగను దీన్ దయాళ్ గారి గురించి మన ప్రైమ్ మినిస్టర్ కూడా ఒక 72 feet అనేది పెద్దగానే ఢిల్లీలోనే స్టాచ్యూ కూడా కట్టడం జరిగింది. అలాగన తన
చేసిన కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. ఏదైతే ఫ్యామిలీస్ ఉన్నారో, ఎవరైతే డిజేబుల్ ఫ్యామిలీస్ ఉన్నారో వాళ్ళ కోసం కూడా కొన్ని అంత్యోదయ పరివార్ స్కీమ్స్ ఉన్నాయి. అవి కూడా అందరికీ ఎప్పటికీ తెలియదు ఆ స్కీమ్స్ గురించి. మేము కూడా రాబోయే కాలంలో ఆ అవేర్నెస్ కూడా తెచ్చి పిల్లలకి ఎవరైతే 6 నుంచి 60 ఇయర్స్ డిజేబుల్ స్టూడెంట్స్ ఉన్నారు, ఒకవేళ ఆ స్టూడెంట్స్ కానివ్వండి ఎవరైనా డిజేబుల్డ్కి ఆ ఫ్యామిలీలో డెత్ అయితే కనుక ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది. సో ఫ్యామిలీస్ ఎవరైతే హ్యావింగ్ డిజేబిలిటీ వాళ్ళకు కూడా ఎంతమంత బెనిఫిట్ అనేది ఉండాలి. సో ఈ స్కీమ్ గురించి కూడా ఒక అవేర్నెస్ అనేది పేరెంట్స్ మీటింగ్ అలా పిలిపించి స్కీమ్ గురించి కూడా చెప్పడం అనేది జరుగుతుంది. మా స్కూల్లో వచ్చేసి 185 intellectual disabled students and 90 visual disabled students are there. So they are all being funded by this scheme. So we thank the government for making our programs on people really who have contributed. And as our students have studied, have just told, ఈ మనుషులు కొందరు లేకపోయినప్పుడు కూడా వాళ్ళ పేరు అనేది ఎప్పుడు గుర్తుండిపోతుంది. అలాగను దీన్ దయాళ్ సార్ పేరు అనేది ఎప్పుడు ఈ స్కీమ్ తోటి అనేది అందరికీ అనేది గుర్తుండిపోతుంది. ఈ అవకాశం ఇచ్చిన దానికి నాకు సెక్రటరీ గారికి అందరూ చేయాలి. నేను నా పేరు నేహ. నేను 2nd క్లాస్ చదువుతున్నాను. పచ్చని ఆకుల నడుమ పంట కంటి అయ్యో కులమెక్కు అయ్యా ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాతను నారాయణ పచ్చని ఆకుల నడుమ పంట కంటి అయ్యో కులమెక్కు అయ్యా ప్రపంచానికి అన్నం పెట్టే అన్నా మా కమిటీ లోకల్ ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్
జీవన్ గారిని మాట్లాడుతున్నాను. డిఎల్ఎస్ గారికి మరియు పెద్దలందరికీ, సెక్రటరీ, ప్రిన్సిపాల్ మేడం గారికి, వారి సిబ్బందికి, ఉపాధ్యాయ బృందానికి, విద్యార్థులకు ఇవాళ నేటి దీన్ దయాళ్ శర్మ గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. అతను చెప్పుకోదగ్గ గొప్ప త్యాగశీలి. 3 సంవత్సరాల బాల్యంలోనే తండ్రిని కూడిపోయి మేనమామ వద్ద పెరిగి విద్యను అభ్యసించి ఇలాంటి దేశానికి ఆదర్శంగా ఒక మహనీయులుగా మారి మనందరికీ జ్ఞాపకం ఉండేటట్టు అన్ని స్కీములు కానీ అతను ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఇప్పటికీ ప్రభుత్వం అమలు చేస్తుంది. మనకు ఈ పథకాల వల్ల ప్రయోజనం గురించి కూడా ఇప్పుడు అమ్మగారు చెప్పిండ్రు. మళ్ళీ ఎప్పుడైనా అవకాశం చూసుకొని ఆ పథకాల యొక్క ప్రాముఖ్యత గురించి కూడా వివరిస్తామని చెప్పిండ్రు. చాలా సంతోషం. దీన్ దయాళ్ శర్మ గారు మన భారతదేశానికే కాదు ప్రపంచ దేశాలలో ఆదర్శవంతుడు, త్యాగశీలి. అతనిని మనం ఎప్పుడు మర్చిపోకూడదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ఇచ్చినందుకు నేను కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ జోన్ సార్. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి గౌరవంగా చేసిన విజయభాస్కర్ గారు, అసిస్టెంట్ కమిషనర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ వారికి స్వాగతం తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాట పాడవలసిందిగా ఆస్మా Thank you.
విహరించిరి కదరా కదరము పురాణములోన కలపులు శ్రీకృష్ణుడు బ్రతికిన చరితము కాకతీయ సంహసనము అది ఏడరాని ముద్రము ఆ చిన్న కళలను చదివిన ఆ శాస్త్రిలో ఇది నేను ఈనాడు చరితను మరిచి ఆడపిల్లంటే భయముందని ఊరుకును వీరి ఒక్క క్షణం నాలో చరితైనలా పది గుంతులు మరికి తనువెత్తి పాపం చేయకురా నేనైనా అమ్మను అయ్యేది నేనైనా హరిని అయ్యేది నేనైనా చెల్లిని అయ్యేది నేనైనా చెలిమిని అయ్యేది. థ్యాంక్ యూ. మేఘనా బిడ్డల గురించి వచ్చిన డాక్టర్ నిఖిత గారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాను. డాక్టర్ నిఖిత. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మా ఎల్పిసి చైర్మన్ బాబాగౌడ్ గారిని కోరుతున్నాను. జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి గురించి కొన్ని మాటలు మాట్లాడాల్సిన అవకాశం ఇక్కడ ఉంటుందనే ఉద్దేశంతో నేను చెప్పాలనుకుంటున్నాను. సాధారణంగా ప్రతి ఒక్కరిని చనిపోయేదాకా జీవిస్తాం, కానీ ఇంకా కొందరు చనిపోయిన తర్వాత కూడా జీవిస్తారు. అట్లాంటి రెండో తరానికి సంబంధించిన వాళ్ళే పండిత్ దీన్ దయాళ్ శర్మ గారు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం 1916లో ఆయన ఇదే సెప్టెంబర్ 25 రోజున జన్మించాడు. ఆయన జన్మించిన ప్రదేశం యొక్క కూడా ప్రత్యేకమైన విశిష్టత ఉంది. అది శ్రీకృష్ణుడు జన్మించిన మధురకు దగ్గర. మధురలో జన్మించిన శ్రీకృష్ణుడి ప్రదేశం లోపలనే మన పండిత్ దీన్ దయాళ్ శర్మ గారు కూడా కొంత దూరం లోపల ఉండే గ్రామం లోపల జన్మించాడు. కాబట్టి ఆ పండిత్ దీన్ దయాళ్ శర్మ ఒక గొప్ప భారతీయ తత్వవేత్త, ఆర్థికవేత్త, సామాజిక శాస్త్రవేత్త, చరిత్రకారుడు మరియు రాజకీయవేత్త. ఇన్ని యొక్క ప్రత్యేకమైన గుణాలు కలిగిన నాయకుడు పండిత్ దీన్ దయాళ్ శర్మ. ఈరోజు మనం ఇంతగా బీజేపీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ కంటే ముందు అది భారతీయ జనసంఘ్ ఉండే జనసంఘ్ పార్టీ. 1951 అక్టోబర్ 21న ఆ జనసంఘ్ పార్టీ ఏర్పడినప్పుడు మొట్టమొదట ఆ జనసంఘ్ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిండు మన పండిత్ దీన్ దయాళ్ శర్మ. ప్రత్యేకంగా మన దీన్ దయాళ్ శర్మ గురించి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటి అని అంటే అంత్యోదయ ఉద్యమం. అంత్యోదయ అని అంటే చివరి వ్యక్తి యొక్క పెరుగుదలని అంత్యోదయ అని అంటాం. అందరూ అందరు బాగుండాలి అని అంటాం, అందరూ డెవలప్ అవ్వాలని అంటాం. కానీ అంత్యోదయ యొక్క ఉద్యమం యొక్క ప్రధాన ఉద్యమం ఏంటి అంటే చివరి వ్యక్తి ఎవరైతే కడు పేదరికంలో ఉన్నారో ఆ వ్యక్తి యొక్క డెవలప్మెంట్ చూసినప్పుడే మనము అంత్యోదయాన్ని ఉదయిద్దామని చెప్పేసి ఆ రోజే పండిత్ దీన్ దయాళ్ శర్మ అంత్యోదయ ఉద్యమాన్ని తీసిండు. ఆ ప్రస్తావనను తీసుకొచ్చిండు. ఈ రోజు మన ప్రధానమంత్రి మోడీ గారు ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క కార్యక్రమం యొక్క మూల కారకుడు మన పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారే. వారి ద్వారానే ఈరోజు మనకు జరుగుతున్న కార్యక్రమాలలో ఇప్పుడే మనం జరుపుకున్నాం. ఇప్పుడే ఒక మెడికల్ క్యాంప్ ఇక్కడ కండక్ట్ చేశాం. నిజానికి దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్వామి యోజన అని దానికి పేరు. ఆ స్వామి యోజన యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఆరోగ్యకరమైన గ్రామీణ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఆరోగ్యకరమైన గ్రామీణ వ్యవస్థ ఉన్న రోజే పండిత్ దీన్ దయాళ్ శర్మ కానీ మన ప్రభుత్వం యొక్క ప్రవేశపెట్టిన దాని యొక్క ప్రధాన ఉద్దేశము పండిత్ దీన్ దయాళ్ శర్మని. వారి యొక్క అంత్యోదయ మూలంగానే మనకు మన కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలని మనకు ఈరోజు ప్రవేశపెట్టారు.
దాంట్లో ఒకటి పండిత్ దీన్ దయాళ్ చంద్రరావు ఉపాధ్యాయ అంత్యోదయ యోజన ఒకటి, అట్లాగే ప్రత్యక్ష యోజనాల బదిలీ పథకం ఒకటి, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన, గ్రామీణ కౌశల్యంగా మేక్ ఇన్ ఇండియా అని మనం రోజు పేపర్లో చూస్తున్నాం. ప్రధానమంత్రి యొక్క మేక్ ఇన్ ఇండియా, ఈ మేక్ ఇన్ ఇండియా యొక్క ప్రధాన ఉద్దేశము ఇదే. ఇది కూడా పండిత్ దీన్ దయాళ్ శర్మ గారు అంత్యోదయ దాని మూలంగానే ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని కూడా జరుపుకుంటున్నాం. అట్లాగే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి గ్రామీణ జ్యోతి యోజన, ప్రతి గ్రామం లోపల 2015 నుంచి ప్రతి గ్రామానికి కూడా విద్యుత్ శక్తిని ప్రొవైడ్ చేయాలి, గ్రామీణ జ్యోతి అని. అట్లాగే ముద్రా యోజన, ఈరోజు మనం ప్రతి బ్యాంకు లోపల ముద్రా యోజన ద్వారా మనం లోన్లు కానీ తీసుకుంటున్నాం. ఈ ముద్రా యోజన యొక్క ప్రధాన ఉద్దేశం కూడా పండిత్ దీన్ దయాళ్ శర్మ గారు ప్రవేశపెట్టిన అంత్యోదయాన్ని. అట్లాగే ప్రధానమంత్రి ఉజ్వల యోజన, ఇంటింటికి ఎల్పిజి గ్యాస్ ఉండాలి. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కార్యక్రమం ద్వారా ఇంటింటికి గ్యాస్ వచ్చింది. మనం మీకు తెలుసలేదు కానీ మా చిన్నతనంలో పొయ్యిలో అనుకునేవాళ్ళం. అసలు ఈరోజు పొయ్యి కావాలంటే మనం ఈ భూమంతా తిరిగినా ఎక్కడ దొరకకుండా అయిపోయింది. దాని యొక్క ప్రధాన యొక్క ఉద్దేశం అంత్యోదయంలో భాగంగా ఈరోజు మనకు ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజనను కూడా మనకు ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ఎన్ని కార్యక్రమాలన్నిటికి కూడా ప్రధాన కారకుడైన ఈ పండిత్ దీన్ దయాళ్ శర్మ గారి యొక్క జన్మదినాన్ని మనం జరుపుకోవడం ఇది చాలా మన యొక్క దీని యొక్క నిదర్శనము. నాకు తెలిసి అయితే ఈ ప్రభుత్వ పాఠశాలలో ఎక్కడ కూడా ఇట్లాంటివి జరిగినట్టయితే నేను అనుకుంటున్నాను. మరి మన దగ్గర ఇంత మంచి కార్యక్రమాన్ని జరిపించడం రియల్లీ ఐఎమ్ వెరీ లక్కీ టు పార్టిసిపేట్ టు బి వన్ ఆఫ్ ది పార్ట్ ఇన్ దిస్ ప్రెస్టీజియస్ అకేజన్. ఐ నెవర్ ఫర్గెట్ ఇట్. మన పాఠశాల అందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నా. నేను కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. మరి ఒక వికలాంగుల పాఠశాలలో వికలాంగులతోటి కార్యక్రమాలు నిర్వహిస్తూ చేస్తున్న మన ఏకైక సంస్థగా కూడా చెప్పుకోవచ్చు సార్. సో ఇది కేంద్ర ప్రభుత్వ నిధులు మనకి ఈ స్కీమ్ ద్వారా ఇప్పించబడతాయి కాబట్టి మనం 2019 నుంచి మానిటర్గా చేసి మనం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. దీనికంటే ఒక నెల ముందు నుంచే మరి పిల్లలందరికీ శిక్షణ ఇవ్వడం అనేది ప్రారంభించడం జరుగుతుంది. పిల్లల్ని భాగస్వాములుగా చేసే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మీరు అన్నట్టుగా మరి యాక్చువల్గా ఏంటంటే ఈ కార్యక్రమం అంటే కూడా చాలా మందిలో కొన్ని అపోహలు ఉన్నాయి. సో ఏంటంటే ఇది భారతీయ జనతా పార్టీ కార్యక్రమం అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వేరే పార్టీ వాళ్ళు రావడానికి కూడా హెసిటేట్ చేస్తారు. ఏంటంటే పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయజీ. సో ముఖ్యంగా ఆయన ఏదైతే ఇంటిగ్రల్ సోషలిజం చెప్పినారో, హ్యూమనిటేరియన్ సోషలిజం గురించి మాట్లాడారో అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆయన చేసిన సమాజ సేవ కావచ్చు. ఆయన ఇందాక మన ఒక అమ్మాయి మాట్లాడుతూ చెప్పింది అన్నట్టు, కొంతమంది బ్రతుకున్నంత వరకు జీవిస్తారు, కొంతమంది చనిపోయిన తర్వాత కూడా జీవిస్తారు అనేది. ముఖ్యంగా ఆయన అలయ సిద్ధాంతం గురించి చెప్పడం జరిగింది. ఆ డాక్టరేట్ గురించి ఆయన చెప్పాడు కాబట్టి మరి ఆయన మనం ఈరోజు ఒక సోషల్ ప్రాజెక్టుకి ఆయన పేరు పెట్టడము, ఆ పేరు మీద మన స్కూల్కి గ్రాంట్ రావటము, మనం కూడా కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వ నిర్దేశాలకు అనుగుణంగా నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మరి ఈ విధంగా చెప్పాలంటే ఇంతమంది పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తూ పిల్లలు భాగస్వాములుగా చేస్తున్నది తెలంగాణలో స్నేహ సొసైటీ అని నేను గర్వంగా చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఇప్పుడు ఒక ఇంటలెక్చువల్ డిజబుల్ పిల్లలతో ఒక డ్యాన్స్ మా బోధి బోర్డు సభ్యులు जन्मदिन अब यहाँ पे मना रहे हैं। सभी को साधुवाद। मंच पर विराजमान पद्मावती मैडम, जज साहब, डॉक्टर साहब, हमारे प्रिंसिपल मैडम, सिद्धार्थ साहब और मेरे पूरे स्टाफ, मीडिया वाले और मेरे प्रिय स्टूडेंट, सभी को मेरा नमस्कार।
दीनदयाल जी का यूपी में मथुरा में एक गांव में, छोटे से गांव में जन्म हुआ। इनके दीनदयाल जी के बचपन में ही इनके माता पिता का देहांत हो गया था। फिर भी वो अपनी मेहनत से एजुकेशन में ग्रेजुएशन कंप्लीट की और अपना पूरा जीवन राष्ट्रीय स्वयंसेवक संघ के माध्यम से देश में समर्पित किया। और दीनदयाल जी का जल्दी ठीक है। धन्यवाद। మరి ఇప్పుడు వికాస్తో ఒక పాట, ఆంధ్ర విద్యార్థి వికాస్తో ఒక పాట. వేదికపైన పెద్దలందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు పండిట్ దీనదయాళ్ గారి బర్త్డే గురించి చేసిన ఈ స్కాలర్షిప్ చాలా మంచిగా ఉంది. ఈ సొసైటీ నేను ఫస్ట్ టైం రావడం జరిగింది. చూస్తుంటే పిల్లలు చాలా చక్కగా ఉంది. వీళ్ళందరూ కూడా మంచి భవిష్యత్తు మంచిగా మంచి పేరు జరగాలని కోరుకుంటున్నాము. చాలా పెద్దగా చెప్తుంది పిల్లలకి మాట్లాడాము. మన జిల్లాలో కూడా ఇది ఒకటే ఉంది. అయితే ఇంతమంది ఇంత నీట్గా మంచిగా క్రమశిక్షణ ఉన్న పిల్లలు వాతావరణం మా స్కూల్లో కూడా లేదు కానీ నీట్ అనిపిస్తుంది. కాబట్టి
ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కరించి కార్యవర్గానికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వచ్చి సన్మానం చేయవలసిందిగా అతిథులు కోరడం జరుగుతుంది. మీడియమా for always giving us opportunity to
ఇచ్చేసి ఫోన్పే నెంబర్ రాసి ఇప్పుడు మా వాళ్ళ దగ్గర ఉంటే ఇన్ని మనం 600 మంచి ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయడానికి. సో ఇది ఫస్ట్ టైం కాదు, కాలేజ్ తరఫు నుంచి చాలాసార్లు వచ్చాము. మనం లేకుంటే మా పక్క పంట మా కొడుకుంటే మా కొడుకు దగ్గర అడిగి మనం రేపు నేను ఫోన్ పే చేస్తాను. 600 because most of the disabled are having a dental medical problem. So మీరు ఆ ప్రాబ్లమ్స్ని మాకు అడాప్ట్ చేసుకుని మరి సర్వ్ చేస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి తప్పకుండా మేము ఎల్లప్పుడూ ఏ అవసరమైనా మేము మిమ్మల్ని అప్రోచ్ కావడం మీరు కూడా కాంట్రాక్ట్స్ సర్వీస్లో భాగంగా మా దగ్గర చూసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఇప్పుడు బాలప్రియులకు పాట తర్వాత మాట్లాడుతున్నాం. Thank you.
గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఒక మ్యూజిక్ టీచర్, పార్ట్ టైం మ్యూజిక్ టీచర్ అనేది లేదు. సో గవర్నమెంట్ ట్యాక్స్ గైడెన్స్ మార్చింది. సో చాలా స్టిమ్యులేట్ చేసింది వీళ్ళ రిక్రూట్మెంట్. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, బ్రెయిన్ ఇన్స్ట్రక్టర్ ఉంది కదా, వీళ్ళకి బ్రెయిన్ ఇన్స్ట్రక్టర్ కూడా చాలా మస్తు, మొబిలిటీ ఇన్స్ట్రక్టర్ అంటే ఆర్మీ నేర్పేవాడు కూడా చాలా మస్తు. ఈ పోస్ట్లోనే తీసేస్తారు. మ్యూజిక్ టీచర్ లేదు, యోగా టీచర్ లేదు. ఇంతకుముందు యోగా టీచర్ కూడా పాఠాలు మాత్రమే, ఈ యోగా టీచర్ కూడా మరి ఆ పిల్లలు ఇక్కడ తీసుకొచ్చి చేపిస్తాం. కానీ వాళ్ళకు కూడా ఒక టీచర్ ఉంటే బాగుంటుంది. 2023లో ఏదైతే గైడ్లైన్స్ మార్చినారో గైడ్లైన్స్లో మొబిలిటీ ఇన్స్ట్రక్టర్ కానీ, బ్రెయిన్ ఇన్స్ట్రక్టర్ కానివ్వండి, మ్యూజిక్ టీచర్ కానివ్వండి, యోగా టీచర్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా తీసేసారు. అక్కడ క్రాఫ్ట్ టీచర్ అనే వాళ్ళు పెట్టారు. యాక్చువల్గా ఈ క్రాఫ్ట్ టీచర్ అనేది బ్లైండ్ పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది. కానీ పోస్ట్ ఇచ్చారు. ఎవరి సభలో పెట్టడం వాళ్ళని మనం ఆ పిల్లలు కాకుండా ఎంఆర్ పిల్లలకు వాడుకుంటామని జరుగుతూ ఉంది. సో తప్పకుండా రాబోయే కాలంలో ఈ క్రాఫ్ట్ టీచర్ ప్లేస్లో మ్యూజిక్ టీచర్ని మరి అక్కడ అపాయింట్ చేస్తానికి ప్రయత్నం చేస్తాము. మరి అదేవిధంగా మీరు చెప్పినట్టుగా స్కిల్ డెవలప్మెంట్ అనేది మరి ఫార్చునేట్లీ ఈ ఎంఎస్ఎంఈ అనేది ఒక కార్యక్రమం ఉంది, అందరికీ తెలుసు. సో మైక్రో ఎంటర్ప్రైజెస్ది. సో అక్కడి నుంచి మనకి అసిస్టెంట్ డైరెక్టర్ గారు వస్తూ ఉంటారు. సో మేము ఎక్కువగా స్కిల్ డెవలప్మెంట్ ఎవరి కోసం అనుకున్నామంటే మా జిల్లాలో పిల్లల సెక్స్ కోసము 600 మందికి జిల్లాలో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది, అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. వాళ్ళలో 200 మందికి శిక్షణ, అదేవిధంగా వాళ్ళకి లోన్ బ్యాంకింగ్ కూడా చేస్తానికి ఏడీ గారు కాన్సెప్ట్ చేశారు. సో తప్పకుండా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఏడీ గారు తప్పకుండా కూడా ఒక కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేద్దాం అనుకుంటున్నాం మేడం. సో ఆయన ద్వారా ఆయన మన 4 జిల్లాలకు ఇన్ఛార్జ్ కూడా నిజామాబాద్ ఆయన చూస్తారు, రాజేష్ కుమార్ యాదవ్ గారు అని. రేపు 27 రోజు నిజామాబాద్ వస్తున్నారు, అది కూడా స్నేహానికి వస్తున్నారు మేడం. సో ఆ రోజు మరి మీరు తమరు టైం ఇస్తే మీరు ప్రోగ్రామ్ని అడ్రస్ చేయండి, లేకపోతే ఆయన చేయగలుగుతున్నాము. ఆ రోజు ఒక 100 మందికి చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నారు 27 కూడా. సో జస్ట్ 2 hours ప్రోగ్రామ్ అంటే బేసిక్ చెప్తారు. పిఎం విశ్వకర్మ కింద దాదాపుగా 18 డేట్స్ని వాళ్ళు గుర్తించారు. ఆ 18 డేట్స్లో ఎవరైనా ఎలిజిబుల్ వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇస్తాము. ముఖ్యంగా ఎస్సీ లీగల్ సెక్షన్స్ కోసం ఆయన ఎక్కువగా అంటే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అది, దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. మరి వీలైతే కథలు ఆలోచిస్తే మరి ఆయన మనకి రిసోర్స్ పర్సన్ మూడవది ఏంటంటే మన జిల్లా ఇన్ఛార్జ్ ఆయన. సో మన సెలక్షన్ కమిటీలు కూడా జిల్లా కమిటీలో మెంబర్ ఆయన మన తెలంగాణకి 4 జిల్లాలకి అసిస్టెంట్ డైరెక్టర్ ఆయన. సో ఆ రోజు మరి తప్పకుండా మీరు దాన్ని ఉపయోగించుకొని ఇంతవరకు ఎప్పుడు మీరు అన్నట్టుగా డిజేబుల్డ్ ట్రైనింగ్ వల్ల నేను ఎప్పుడు ఆయన డిస్కస్ చేయలేదు. ఎక్కువగా వాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం కదా. వాళ్ళలో ఏదైనా 200 మంది కన్నా ఏదైనా మనం స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకి బ్యాంక్ లింకేజ్ ఇస్తే వాళ్ళు భవిష్యత్తులో ఇండిపెండెంట్గా జీవిస్తే 200 మంది ఆ వృత్తిని వదిలేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో కాన్సన్ట్రేషన్ చేస్తాము. తప్పకుండా మీరు అన్నట్టుగా నెక్స్ట్ టైం నేను డిజేబుల్ గురించి కూడా మాట్లాడతాను. సో ముఖ్యంగా మానసిక వికలాంగులు 23 years అయిపోయిన తర్వాత వాళ్ళ స్కూల్ నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు. సో ఇంటి దగ్గర చాలా ఇబ్బందులు అవుతున్నాయి వాళ్ళ పేరెంట్స్ కూడా. అలాంటి వాళ్ళని ఎవరైతే మా దగ్గర డ్రాప్ అయ్యారో దాదాపుగా ఈ 5-6 సంవత్సరాలు వాళ్ళందరి నేమ్స్ కూడా నేను రేపు ఆయన ఇచ్చిన కూడా తీస్తాను కూడా తీసి మరి ఆయన ముందు ప్రపోజల్ పెడతాను. ఈ మానసిక వికలాంగులు కూడా ఏమైనా ట్రైనింగ్ ఇవ్వమని. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మరి వికలాంగులు కూడా ఆరోగ్య వికలాంగులు కూడా ఉన్నారు. ఎవరైతే బ్లైండ్ ఉన్నారో బ్లైండ్ చాలా మంది గర్ల్స్ అందరూ కూడా ఎంప్లాయ్మెంట్ వెళ్ళిపోయినారు. బాయ్స్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు. వాళ్ళకి కూడా ఏదైనా ఉచిత కార్యక్రమాలు తప్పకుండా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తే బాగుంటుందని మేము కూడా అనుకుంటున్నాం కదా. తప్పకుండా ఈ సజెషన్ తీసుకొని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఒక 15 మంది బ్లైండ్ పిల్లలకి ఈరోజు 12 మెంబర్స్కి డిజిటల్ వాచర్ ఇవ్వాలనుకున్న కార్యక్రమం వాచర్స్. సో వాళ్ళందరూ కూడా పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది. మనం మొత్తం చెప్పేట్టుగా ఈ డిజిటల్ వాచర్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సెట్ చేస్తాం. ఇప్పుడైతే దాన్ని మేము ఓపెన్ చేయాలి, సెట్ చేసి
లాస్ట్ ఇయర్ ఓంకార్ అబ్దుల్ రెహమాన్ ఏముంది అట్లా పెద్ద జూమ్ ఉంచుకోవచ్చు. ఓకే చేతులు అడ్డం వస్తున్నాయి. సందర్భంగా మరి చాలామంది కొంతమంది పార్టిసిపేటరీ ట్రైనింగ్ ఇస్తున్నారు పిల్లలకి, ముఖ్యంగా డ్యాన్స్ అనేటువంటి
చేశారు. సో వాళ్ళు పార్టిసిపేట్ టైం ఇవ్వడం, తర్వాత ఈవినింగ్లో కూడా మరి ప్రిన్సిపల్ మేడం జ్యోతి గారు, రాజేశ్వరి స్కూల్ అవర్స్ తర్వాత చాలా ప్రాక్టీస్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మరి వీళ్ళందరూ కాంట్రిబ్యూషన్ తోటి ఈరోజు ప్రోగ్రామ్ సక్సెస్ అయింది. మరి చాలా మంది పిల్లలు ప్రిపేర్ అయ్యారు. నాకు తెలుసు పిల్లల్లో ఎవరైనా నేర్చుకునే అవకాశం అయిపోతే డిసప్పాయింట్ అవుతారు. కాబట్టి మరి మేడం గారు వెళ్ళిన తర్వాత మరి ప్రోగ్రామ్ కాంట్రిబ్యూషన్గా నేను ప్రిన్సిపల్ మేడం కోరుతున్నాను. మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ముఖ్యంగా డిఆర్ఎస్ఏ సెక్రటరీ పద్మావతి మేడం గారికి నేను ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉంటాను. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు పిలిచిన వికలాంగుల కార్యక్రమాలు కానీ ఈ కార్యక్రమాలు వారు ముందుకు వచ్చి మా కార్యక్రమాన్ని క్రియేట్ చేస్తున్నందుకు మరి వారికి వికలాంగుల పట్ల అంటే మా ఆఫీసులో కూడా మరి వికలాంగుల గురించి వారి పిల్లల గురించి మేడం గారు ఆలోచిస్తున్నారంటే నిజంగా కూడా మనందరం కూడా అదృష్టవంతంగా చెప్పుకోవాలి. సో నేను వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆల్రెడీ బయలుదేరి పెట్టినారు వాళ్ళు సభ్యులు. మరి వారు ఎంతో పని ఉన్నప్పటికీ కూడా మరి ఆయన ఒక డిస్ట్రిక్ట్ బయలుస్తారు. మరి వారు అన్ని కార్యక్రమాలు, ఆరోగ్య కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, మరి వృత్తిపరంగా బిజినెస్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటూ కూడా మరి మీరు పిలిచిన గారు వస్తున్నందుకు శ్యామసుందర్ గౌడ గారికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు ప్రోగ్రామ్ హైలైట్ ఏంటంటే మన సెక్రటరీ డిఎల్ఎస్ సెక్రటరీ మేడం గారు ఒక హెల్త్ క్యాంప్ కూడా పెడితే బాగుంటుంది. నిజమే అది. ఎందుకంటే మన పిల్లల్లో చాలా ఆరోగ్య సమస్యలు వస్తామంటే త్వరగా, అదేవిధంగా డెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి మరి మేము అడగగానే వచ్చేసిన డాక్టర్ రాజేశ్వరి మేడం గారికి, అదేవిధంగా డాక్టర్ నిఖిత అనుష్క గారు మెడికల్ ఎమర్జెన్సీ ఉండడం వల్ల వెళ్ళిపోయినారు. కాబట్టి ముఖ్యంగా మెడికల్ మెడికల్ కాలేజీకి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాజేశ్వరి గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా కంపెనీలో రీసెంట్గానే కంపెనీలో మేము తీసుకున్నాం. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ లోకల్ ప్రాజెక్ట్ కంపెనీ అనేది మేము ఫామ్ చేసుకోవాలా. అది కేంద్ర ప్రభుత్వ గైడెన్స్ ప్రకారం మరి మానసిక వికలాంగుల పాఠశాలలో బాబాగౌడ్ గారిని చైర్మన్గా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే వారి హెడ్ మాస్టర్, వారికి కూడా టీచింగ్ మీద మంచి అవగాహన ఉంది. మరి పిల్లలకు గైడెన్స్ కూడా దొరుకుతుంది. మరి ఇవాళ కూడా మనందరం విన్నాము, చాలా ప్రిపేర్ అయ్యారు. ఆర్గనైజేషన్ మేము కూడా అంత ప్రిపేర్ కాలేదు. సో వారు చాలా ప్రిపేర్ అయ్యి మరి ఆర్గనైజ్గా మాట్లాడారు. కాబట్టి మరి వారి రాబోయే కాలంలో వారి నాలెడ్జ్ని మనం తప్పకుండా ఉపయోగించుకుందామని మరి వారి కార్యక్రమానికి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు. అదేవిధంగా జీవన్ సార్ నాకు చాలా రోజుల నుంచి తెలుసు. కానీ ఈ సంవత్సరం ఆయన బ్లైండ్ స్కూల్లో నేను లోకల్ ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్గా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే లోకల్ ఎమినెంట్ పర్సన్స్ అంటే పిలిచినప్పుడు కనీసం రాగలగా నేనేం అడగను ఎవరిని కూడా. సో మా కార్యక్రమాలు ఉన్నప్పుడు మీరు వచ్చి కూర్చోండి, మా గైడెన్స్ ఇవ్వండి, మీరైతే మాకు కొంచెం సపోర్ట్ చేయండి అని ఎప్పుడు అడగలేదు. కానీ గైడెన్స్ మరి అడుగుతాము. కానీ ఇంతకుముందు మేము ఒక కమిటీ పెట్టుకున్నాము. కమిటీలో వాళ్ళున్న ఒత్తిడితోటి వాళ్ళు రాలేకపోయినారు. బట్ ఇప్పుడు కొత్త కమిటీలో మాత్రం 2-3 ప్రోగ్రామ్స్ చేసినాము. కొత్త కమిటీ ఏర్పడిన తర్వాత ఈ 2-3 ప్రోగ్రామ్స్లో బాబాగౌడ్ గారు మరి జీవన్ గారు మరి రెగ్యులర్గా వచ్చి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు మరి జీవన్ సార్ గారికి కూడా ధన్యవాదాలు. మరి ప్రిన్సిపల్ మేడం, రాజేశ్వరి మేడం, ప్రిన్సిపల్ గారికి మరి ఇక్కడ ముఖ్యంగా పత్రికా మరి చాలా సహాయం. మరి పిల్లలు మీరందరూ చూసుంటారు, నార్మల్ స్కూల్లో ఉన్నంత మంచిగా డ్యాన్స్ ఉండని ఒక శిల్పిగా మార్చగలిగేది. సో అదేవిధంగా మరి మేమైతే ప్రయత్నం చేస్తున్నాము. మానసిక వికలాంగుల పిల్లలకు డ్యాన్స్ చేయడం అనేది వాళ్ళ స్టేజ్ మీద ఎక్స్పోజ్ దొరకడం, అది కూడా జడ్జిగా ఉండడం, అలాంటి పెద్దవాళ్ళ ముందు పిల్లలు డ్యాన్స్ చేయడం అనేది నిజంగా వాళ్ళకు కూడా ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుందని మా ప్రయత్నం మేము చేస్తున్నాము. ఇప్పుడిప్పుడే మరి అందరి విద్యార్థులు చాలా మంది పాత వాళ్ళని ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, 10th కాలంతో వెళ్ళిపోతుంటారు. మళ్ళీ కొత్త వాళ్ళని మళ్ళీ డెవలప్ చేస్తూ ఉంటాం. సో అదేవిధంగా ఈ సంవత్సరం 10 మంది పిల్లలు టాలెంట్ ఉన్న పిల్లలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మ్యూజిక్ టీచర్ కంటే కూడా మేము ఎక్కువగా అంటే 1-to-1 రేషియోలోనే వాళ్ళు నేర్చుకుంటున్నారు. 1-to-1 నేర్చుకున్నాం. యాక్చువల్గా కొన్ని స్కిల్స్ వికాస్ ఉన్నాయి. ఆయన ఏం చేస్తున్నాడు, ఆ పిల్లలందరినీ కూర్చోబెట్టుకొని పాటలు నేర్పారు. ఇది నిజంగా పీరియడ్ లర్నింగ్లో చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది పీరియడ్ లర్నింగ్ అనేది. సో పీరియడ్ లర్నింగ్లోనే వీళ్ళు నేర్చుకుంటారు. మేమేం చేస్తాం, 2 hours క్లాస్ కూర్చొని అడ్డగాలంలో ఇక్కడ బాగండి, ఇక్కడ వాయిస్ పెంచండి, ఇక్కడ వాయిస్ తగ్గించండి,
ఏదైనా మ్యూజిక్ టీచర్స్ కాదు. సో అయినా కానీ మేము చెప్పినట్టుగా పిల్లలు నేర్చుకుంటున్నారు. సో మరి ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం సక్సెస్ అవడంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా టీచింగ్ స్టాఫ్ అందరూ